నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వరంగల్లో అదే తీర్పు చెప్పినారు. ఏ పార్టీ కూడా డిపాజిట్ రాలే. ఎక్కడ పోయినా అదే పరిస్థితి ఉంది. ప్రజలేమో వీళ్ళు ఏదో సొల్లు వాగుతూ ఉంటారు, మీరు పట్టుకోకండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి, మా ఆశీర్వచనం మీకు ఉంటుందని ప్రజలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ డెమోక్రసీ అని, ప్రజాస్వామ్యం అని గౌరవించి నేనే స్వయంగా వాళ్ళకి అప్పీల్ చేసిన, శాసనసభలోనే చెప్పిన, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి రండి, మీకు పెన్ డ్రైవ్లు ఇస్తాం, వివరాలు చూడండి, చెప్పండి అంటే శాసనసభకు రాకుండా అక్కడ ముఖం చాటేసి అక్కడి నుంచి పారిపోయి బయట పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. మీ అందరితో నా ఒకటే ప్రశ్న, మీ సపోర్ట్ ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితులలో తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యే వరకు, 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చే వరకు, 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ వచ్చే వరకు కేసీఆర్ ముందుకు పోతాడు తప్ప వెనక పోడు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీ దీవెన ఉంటే, మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా ఈ తెలంగాణను అన్ని విధాలుగా మనం అనుకున్న విధంగా తయారు చేసుకుందాం. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అద్భుతంగా పైకి పోదాం, అద్భుతంగా దేశం గర్వించే విధంగా ముందుకు పోదాం. ఆ పద్ధతిలో ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారు మీరు దేవస్థానం రమ్మని లాస్ట్ టైం పిలిస్తే నేను రాలేకపోయినాను. ఈ రోజు వచ్చినాం, మంచి దర్శనం దొరికింది. చాలా అద్భుతమైన ఈ పుణ్యక్షేత్రం గొప్పగా తయారవుతుంది. ఈ దేవస్థానానికి ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ కొండలు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల భూమిని కూడా దేవస్థానానికి ఈ రోజు ఇచ్చేసినాం. దానికి ఆర్డర్లు కూడా జారీ చేస్తాం. ఇక్కడ ఈ 3, 4, 5 తాలూకాల వాళ్ళు, 4, 5 నియోజకవర్గాల వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడానికి నిజామాబాద్ జిల్లాలో లేనటువంటి గొప్ప కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టిస్తాం. ఆ విధంగా మంచి కాటేజీలు గాని, మంచి వసతులు గాని, ఒక అద్భుతమైన పరిస్థితులలో దాన్ని నిర్మాణం చేసి ముందుకు తీసుకొని పోతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. లెదర్ పార్క్ గాని ఇంకొక 2 విషయాలు కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దాని గురించి మనం పరిశీలన చేసి, ఎందుకంటే ఇదివరకు పెట్టిన లెదర్ పార్క్ ఫెయిల్ అయిపోయినాయి, అది ఏ విధంగా ఉందో ఎట్లా ఉందో ఆలోచించి అక్కడ ఉంటుంది. వారు చెప్పినటువంటి ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. వాటిని డెఫినెట్ గా హైదరాబాద్ లో వారితో డిస్కస్ చేసి కన్సర్న్ మినిస్టర్స్ కూడా పిలిచి అవి కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. బీర్కూర్ మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ లేదు, ఇబ్బంది జరుగుతుందని చెప్పినారు. అది కూడా విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరగా దాన్ని కూడా శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, మీరు బీర్కూర్ మండల వాసులు అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ దేవస్థానం చిన్నజీయర్ స్వామి గారు వచ్చి తెలంగాణ తిరుపతి తిరుమల దేవస్థానం అని పేరు పెట్టారు. ఇలా నేను అనుకోకుండా వచ్చి స్వామివారి ఆజ్ఞ మేరకు చూస్తే అద్భుతమైన ప్రకృతి రమణీయకతలో ఈ యొక్క ఉంది, ఈ కొండ ఉంది, భగవంతుడు ఉన్నాడు, చేస్తే అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారితో పాటు నేను కూడా ఒక కార్యకర్తగా 100% దాన్ని చేస్తా, గొప్పగా చేసుకుందాం. ఈ బీర్పూర్ మండలమే గర్వపడే విధంగా దాదాపు చుట్టూ ఉండే 10-20 మండలాల వాళ్ళు ఇక్కడికే వచ్చే విధంగా అంత ఆకర్షణీయంగా ఆ ప్రాంతాన్ని, ఆ కొండను, ఆ స్వామివారి యొక్క సన్నిధిలో అన్ని తయారు చేసుకుందాం, గొప్పగా ముందుకు పోదామని తెలియజేస్తూ, మీ దీవెన ఉన్నంత వరకు డెఫినెట్ గా ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని విధాల సంక్షేమం చేస్తే కూడా మనం చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ చరిత్రలో ఎక్కడ లేని సంక్షేమం చేసినాం. 1000 రూపాయల పెన్షన్ పేదలకు ఇచ్చేటువంటి రాష్ట్రం మొత్తం ఇండియాలో ఒకటే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. 6 కిలోల బియ్యం 1 రూపాయి కిలో చొప్పున ఇచ్చే రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఇండియాలో, తెలంగాణ రాష్ట్రం. బీడీ కార్మికుల బాధలు చూసి వాళ్ళకు కూడా 1000 రూపాయల వృత్తి ఇచ్చి ఆదుకునే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది ఎదురుగా వికలాంగ సోదరుడు ఉన్నాడు. ఏంది సమస్య ఉందా అని అడిగితే, నేను బాలకొండ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారిని పంపిస్తే నాకేం సమస్య లేదు సార్, 1500 రూపాయలు ఇస్తున్నారు, నేను సంతోషంగా ఉన్నా, ఒక్కసారి సార్తో మాట్లాడే నా జీవితాశయం అబ్బాయి చెప్పినాడు, పోయేటప్పుడు నేను డెఫినెట్ గా పలకరించి చెప్తాను. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం కూడా కేవలం తెలంగాణ రాష్ట్రం ఒకటే నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. ఏం కాంగ్రెస్ నాయకుల కన్నేరా బాధ? నా మీకు మీరున్నప్పుడు మీకు చేసే తెలివి లేదు, మీకు ప్రజల గౌరవం గురించి మీకు పట్టలేదు. ఈ రోజు మేము కాస్ట్ ఎక్కువైనా సరే, కొంచెం లేటు కట్టుకున్నా సరే కానీ కట్టినామంటే పేదవాళ్లకు మళ్ళీ 2 జనరేషన్ల వరకు, 2 తరాల వరకు ఇల్లు బాధ పోవాలి. బాజాప్తా పిల్లర్స్ వేసి మళ్ళీ అవసరమైతే వాళ్ళు పైన తీసుకునే ప్రొవిజన్ కూడా పెట్టి 2 బెడ్రూములు, 1 హాలు, 1 వంటగది కట్టి ఈరోజు పేదలకు ఇస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. 1 రూము ఇంట్లో ఉండి మరి కాంగ్రెస్ నాయకులు సంసారం చేస్తారా, బతుకుతారా? 1 రూమ్ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న తల్లి, ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ
స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి, ఆ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే ఎక్కడ పండుకోవాలి, ఇంట్లో కోడో గొర్రెనో మేకనో ఉంటే బయట పెడితే దొంగలు పోతారు, అది కూడా ఇంట్లోనే కట్టేసుకోవాలి. ఓ డబ్బా రూమ్ కట్టించి ఇదే కైలాసం అనుకో ఇదే వైకుంఠం అనుకో అని చెప్పిన కాంగ్రెస్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామంటే దాని మీద కూడా చికాకులు అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు. ఇది ఏ రకమైన విజ్ఞతనో దయచేసి మీరు ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి కష్టమైనా కాస్ట్ అయినా సరే 12,000 కోట్ల రూపాయలు అడుకో నుంచి రుణం తెచ్చి హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇవాళ 2 లక్షల ఇండ్లు రాష్ట్రం అంతా కడతాం, ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటూ పోతామంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మాట్లాడతారు. అసెంబ్లీలో మాట్లాడితే మీరు చూసింది. మరి అప్పులపాలు చెప్పితే యాడికెళ్ళి రావాలి? గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటంలో పిల్లలు ఉండాలి. ఉంటుందా? వడ్లేమో గుమ్మి నిండా ఉండాలి, పిల్లలు గూటంలో ఉండాలి. అట్లుంటుందా? అట్లా సాధ్యమవుతుందా? గుమ్మి ఖాళీ పిల్లలు గూటంలో ఉంటారు. అది గుమ్మి అట్లే ఉండాలి, పిల్లలు మాత్రం అట్లా ఉండాలంటే నీకేమో చేసే తెలివి లేపాయి, మేము చేస్తే ఓడిసే తెలివి లేపాయి. ఓటికి ఓటు మంచి కార్యం చేద్దామంటే నాకు ఎద్దామంటే తిడ్డామని ఇజ్జత్ అదని అంటే వాళ్ళు ఏంది సెక్రటేరియట్ కడతామంటున్నాం, అసెంబ్లీ కడతామంటున్నాం. కట్టద్దు. ఎందుకు సెక్రటేరియట్ ఎందుకు కడతా ఉంటాం అంటే మేమంతా ఉండమతనంగా ఉన్నాము, మేమేం చేయాలి సన్నాసులము, మీరు కూడా అట్లే ఉండండి అని వాళ్ళ కోరిక. అట్లా ఉండం. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కాబట్టి ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు పేరినా, ఎవరు ఎన్ని అవాంతరాలు చెప్పినా, ఆనాడు తెలంగాణ కోసం ఎంత మొండి ధైర్యంతో పోరాడి తెచ్చుకున్నామో ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కావడానికి, పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి, రైతులు ఆనందంగా బతకడానికి, అవసరమైన ఇరిగేషన్ నీళ్లు తేవడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఖచ్చితంగా ఎదుర్కొని ముందుకు సాగుతాం. మీ ఆశీస్సులు మీ దీవెన ఉన్నంత వరకు ఎవరికి భయపడం, ముందుకు పోతాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, మీరే నిర్ణేతలు. మీ నిర్ణయం మాకు సపోర్ట్ ఉన్నంత కాలం మీ క్షేమం కోరుతామని చెప్పి మీకోసం అన్ని రకాలుగా పనిచేస్తామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.